హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి పైథాన్ జర్నీ ఇన్ 45 డేస్, ఏ కంప్లీట్ రోడ్ మ్యాప్ ఫర్ బిగినర్స్. బిగినర్స్ ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో 45 డేస్లో మీరు పైథాన్ అనేది నేర్చుకోవడానికి కావాల్సిన రోడ్ మ్యాప్ అనేది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒక బిగినర్ అయితే అండ్ పైథాన్ మీద ఎటువంటి నాలెడ్జ్ లేకపోతే ఆర్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే మటుకి ఫస్ట్ మీరు పైథాన్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. సో డే 1లో మీరు పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్, ఐడిఈస్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే రన్ చేయండి. ఒక శాంపుల్ ప్రోగ్రామ్, ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ అనేది రన్ చేయండి ఈ ఐడిఈస్లో. అండ్ డే 2 అండ్ 3లో డేటా టైప్స్ గురించి అయితే నేర్చుకోండి. లైక్ స్ట్రింగ్స్ అంటే ఏంటి, నెంబర్స్, లిస్ట్, టపుల్స్, డిక్షనరీస్, సెట్స్, బూలియన్స్. సో ఇట్లా బేసిక్ డేటా టైప్స్ అన్నిటి గురించి అండ్ అవి ఎలా డిఫైన్ చేస్తారు అనేది కూడా నేర్చుకోండి. అండ్ ప్రాక్టీస్ బేసిక్ ఆపరేషన్ లైక్ స్లైసింగ్, ఇండెక్సింగ్ అండ్ మెథడ్స్ లైక్ అపెండ్, రిమూవ్. ఈ మెథడ్స్ అనేవి ఈ డేటా టైప్స్ మీద ఎలా వర్క్ అవుతాయి అండ్ ఇవి మెథడ్స్ యూజ్ చేసి మనం బేసిక్ ఆపరేషన్స్ ఎలాంటి పెర్ఫామ్ చేయొచ్చు అనేది ప్రాక్టీస్ చేయండి. అండ్ లేటర్ కంట్రోల్ స్ట్రక్చర్. సో ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ కంట్రోల్ స్ట్రక్చర్ మీద బేస్ అయి ఉంటుందండి. ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ లో మనం కొన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ లైక్ ఇఫ్, ఎల్స్, ఎల్ఇఫ్ అండ్ ఇండెంటేషన్ ఏంటి, బ్లాక్ ఆఫ్ కోడ్ ని మనం ఎలా ఇండికేట్ చేస్తాం, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒక కండిషనల్ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకుని ప్రోగ్రామ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. అండ్ లేటర్ డే 5 అండ్ 6 లూపింగ్ కాన్సెప్ట్స్ ఆర్ ఇటరేటివ్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోండి. డే 7 వచ్చేసరికి ఫంక్షన్స్ గురించి. అసలు ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం, పారామీటర్స్ ని ఎక్కడ మెన్షన్ చేస్తాం, అండ్ రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏంటి, రిటర్న్ యూజ్ చేయడం వల్ల ఫంక్షన్ ఒక ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉంటుంది. సో ఇవన్నీ కూడా వీక్ 1లో అయితే కంప్లీట్ చేయండి. సో మీరు ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేయడానికి మనకి ఆన్లైన్లో ఫ్రీ రిసోర్స్ దొరుకుతుందండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లోనే ఫ్రీ కంటెంట్ అనేది ఉంది. సో మీరు అక్కడ నుండి నేర్చుకోవచ్చు. ఆర్ మీరు లైవ్గా నేర్చుకోవాలంటే ఆర్ ట్యూటర్తో ఇంటరాక్షన్ కావాలనుకుంటే పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. సో ఈ కోర్స్ అనేది బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఉంటుంది. అండ్ ఈ కోర్సు ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే February 4th నుండి స్టార్ట్ అవుతుందండి. అండ్ ఈ కోర్స్ ఒక డ్యూరేషన్ అనేది 45 డేస్ అయితే ఉంటుంది. అండ్ బ్యాచ్ ఒక టైమింగ్స్ అనేవి నోట్ చేసుకోండి. మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM. మీరు గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అయినా ఆర్ వర్కింగ్ ఎంప్లాయీస్ అయినా ఆర్ మీరు లైక్ ఏదైనా సాఫ్ట్వేర్ ట్రయల్స్ వేస్తూ ఒక కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నా కూడా మీరు ఎవ్రీడే మార్నింగ్ ఒక 2 hours అనేది మీరు ఎఫర్ట్ పెడితే ఈ 45 డేస్లో మీకు స్కిల్ అనేది అప్గ్రేడ్ అవుతుంది. మీరు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో మీరు ఓన్గా కోడింగ్ అయితే చేయగలుగుతారు. సో ఈ కోర్సులో మనమేం ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నామంటే కంప్లీట్గా లైవ్ క్లాసెస్ అండి. ఒకవేళ మీరు లైవ్ క్లాసెస్ అనేవి మిస్ అయినా కూడా రికార్డింగ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఏవైతే టాపిక్స్ మనం లైవ్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నామో ఆ టాపిక్ రిలేటెడ్గా టాస్క్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, స్టడీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆర్ మీరు ఏమైనా టాస్క్లు కంప్లీట్ చేస్తున్నప్పుడు డౌట్స్ ఉన్నా కూడా డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాం. రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది, కెరీర్ గైడెన్స్ ఉంటుంది అండ్ కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత సర్టిఫికేట్, మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తాం. డైలీ జాబ్ అప్డేట్స్ ఉంటాయి అండ్ 5 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. కోర్స్ ఫీ అనేది ఇక్కడ చూడొచ్చు అండ్ కాంటాక్ట్ నెంబర్ అనేది 9154083255. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉందండి. సో బ్యాచ్ ఒక టైమింగ్స్ అయితే నోట్ చేసుకోండి, 7 AM to 9 AM అండి. సో ఈ కోర్సులో మనం టాపిక్స్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే సింటాక్స్ ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ కంప్లీట్ గా తెలుగు లాంగ్వేజ్ లో అయితే ఉంటుందండి. సో మీరు ఒకవేళ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ డెమో వాచ్ చేయండి. డెమో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే చేయండి. ఆర్ వాట్సాప్ లో మార్నింగ్ బ్యాచ్ అని చెప్పి మెసేజ్ చేస్తే మీకు సిలబస్ ఒక PDF తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వీక్ 2లో మనం ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోవాలండి. లైక్ మాడ్యూల్స్ అంటే ఏంటి అండ్ పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీలో కొన్ని మాడ్యూల్స్ గురించి నేర్చుకోవాలి. అండ్ ఒక మ్యాథ్ మాడ్యూల్, ర్యాండమ్, కింటర్, ఓఎస్ ఇట్లాంటి మాడ్యూల్స్ గురించి అయితే నేర్చుకోండి. అండ్ ఒక ఇంపోర్ట్ ఫంక్షన్ అండ్ ఇంపోర్ట్ ద్వారా మనం ఈ మాడ్యూల్స్ ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇక డే 8లో అయితే కవర్ చేయాల్సి ఉంటుందండి. అండ్ డే 9 వచ్చేసరికి ఫైల్ హ్యాండ్లింగ్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఫైల్స్ ని ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చు అండ్ ఫైల్స్ లో ఉండే మోడ్స్ ఏంటో అనేవి ఇక్కడ డే 9లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
అండ్ డే 10 డే 11లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఆర్ ఎర్రర్ హ్యాండ్లింగ్. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి కదండి, ఆ ఎర్రర్స్ని అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ లైక్ ఇంట్రడక్షన్ టు లిస్ట్ కంప్రహెన్షన్స్ అండ్ డిక్షనరీ కంప్రహెన్షన్స్ డే 12లో అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే కన్సైజ్ వేలో మనం లిస్ట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, కన్సైజ్ వేలో డిక్షనరీని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది ఈ ఇంట్రడక్షన్ టు లిస్ట్ కంప్రహెన్షన్ అండ్ డిక్షనరీ కంప్రహెన్షన్ కాన్సెప్ట్స్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ డే 13, 14లో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లైక్ మ్యాప్, ఫిల్టర్, జిప్ ఇవి అడ్వాన్స్ ఫంక్షన్స్ కేటగిరీలో కూడా వస్తాయండి. అండ్ లాంబ్డా ఫంక్షన్స్ గురించి అయితే నేర్చుకుంటాం. సో వీక్ 3లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది కూడా ఒక ప్రోగ్రామింగ్ అండి, ఆబ్జెక్ట్స్ ని బేస్ చేసుకుని అయితే చేస్తాం అన్నమాట. సో ఈ ఊప్స్ కాన్సెప్ట్ లో టైప్స్ ఆఫ్ ఊప్స్ ఉంటాయి, లైక్ క్లాస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇట్లా 6 టైప్స్ ఆఫ్ ఊప్స్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ కొన్ని కన్స్ట్రక్టర్స్ ఉంటాయి, ఇనిట్ అనే మెథడ్ ఉంటుంది. సో ఇనిట్ ఈ మెథడ్ గురించి నేర్చుకుంటాం. అట్ ద సేమ్ టైం సెల్ఫ్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్మాల్ ప్రాజెక్ట్స్ లాంటివి డెవలప్ చేయడం స్టార్ట్ చేయాలండి ఊప్స్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని. అండ్ లైక్ వెరీ బేసిక్ ప్రోగ్రామ్స్ కానీ బేసిక్ మినీ ప్రాజెక్ట్స్ లాంటివి అయినా డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో వీక్ 4లో వచ్చేసరికి అడ్వాన్స్డ్ పైథాన్ కాన్సెప్ట్స్ లైక్ డెకరేటర్స్ అంటే ఏంటి, జనరేటర్స్ ఏంటి, సో ఇవి మనం ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎట్లా మన కోడ్లో యూజ్ చేయొచ్చు అనేవి డే 22, 24లో నేర్చుకుంటాం. అండ్ 25, 26 వచ్చేసరికి లైక్ కొన్ని మోడల్స్ ప్రీవియస్గా నేర్చుకున్న మోడల్స్ నుంచి అండ్ డేట్ అండ్ టైం మోడల్ అండ్ ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ గురించి అయితే మీరు ఇక్కడ కవర్ చేయాల్సి ఉంటుందండి. సో అలాగే డే 27, 30లో మనం పైథాన్ లైబ్రరీస్ లైక్ డేటాని హ్యాండిల్ చేయడానికి, డేటాని ప్రీ ప్రాసెసింగ్ చేయడానికి, రెడ్యూస్ చేయడానికి, సో ఇట్లా కొన్ని లైబ్రరీస్ ఉంటాయి లైక్ నంపై అండ్ పాండాస్. సో న్యూమరికల్ కాంపిటేషన్స్ చేయడానికి నంపై యూజ్ చేస్తాం, డేటా మ్యానిపులేట్ చేయడానికి పాండాస్ అయితే యూజ్ చేస్తామండి. సో ఈ 2 టాపిక్స్ కూడా నేర్చుకొని అండ్ సింపుల్ ప్రోగ్రామ్స్ ఈ లైబ్రరీస్ యూజ్ చేసి డెవలప్ చేయడం ఆర్ ఒక డేటా సెట్ ని తీసుకొని ప్రీ ప్రాసెసింగ్ చేయడం లాంటిది చేస్తామండి. సో ఇట్లా 30 డేస్లో ఆల్మోస్ట్ మనం ప్రోగ్రామింగ్ అయితే కంప్లీట్ చేస్తాం. సో నెక్స్ట్ 15 డేస్లో మనం ఏం చేయాలంటేనండి, ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నామో ఆ టాపిక్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాజెక్ట్స్ అనేవి చేయాలండి. సో ఎలాంటి ప్రాజెక్ట్స్ లైక్ టు డూ అప్లికేషన్, ఈ కామర్స్ సైట్స్ ఆర్ డేటా అనాలిసిస్ ప్రాజెక్ట్స్, ఈడిఏ ప్రాజెక్ట్స్ అంటారండి. సో ఇలాంటివన్నీ కూడా ఈ 15 డేస్లో కవర్ చేయాల్సి ఉంటుంది. అండ్ కీ కాన్సెప్ట్స్, మోడల్స్ రిలేటెడ్గా ఉండే కీ కాన్సెప్ట్స్ని రివైజ్ చేసుకోవడం అండ్ మీరు కోడ్ని క్లీన్గా రాయడం, రీడబుల్ వేలో అండ్ వెల్ డాక్యుమెంటెడ్గా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ మీరు కోడింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. సో ఈ టాపిక్స్ అన్ని కవర్ చేయడానికి ఖచ్చితంగా 45 డేస్ అయితే సరిపోతుందండి. మీరు ఎవ్రీడే 2 అవర్స్ ఎఫర్ట్ పెట్టి థియరీ పార్ట్తో పాటు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు అడ్వాన్స్ లెవెల్కి అయితే రీచ్ అవుతారు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే మార్నింగ్ బ్యాచ్కి ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో సో ఖచ్చితంగా మీరు డెమో వాచ్ చేసిన తర్వాతే ఎన్రోల్ అవ్వండి. అండ్ బ్యాచ్ టైమింగ్స్ అనేవి 7 AM to 9 AM 2 అవర్స్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నామండి, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. అండ్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఆర్ ఇంకా ఏమన్నా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మార్నింగ్ బ్యాచ్ అని చెప్పి మెసేజ్ చేస్తే మీకు సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.